హల్లెలూయ. ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రభు భోజన సంస్కారంలో ముందు కొనసాగుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగులలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడుగా తెగింపలేదు. రండి భోజనము చేయుడి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మీ బలను సమీపించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. కొద్ది మాటలు ధ్యానము చేయటానికి అల్పునైన నాకు శక్తినివ్వండి. మాతో మీరు వాక్యానుసారంగా మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మేము సరిచేసుకొని మీతో సహవాసములో కొనసాగే కృపనివ్వమని బతిమాలుకుంటున్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి భోజనము చేయుడి. కమ్ అండ్ డైన్. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే ఈ వాక్య భాగాలు మనకి పరిచయం ఉన్న వాక్య భాగాలే. యేసుక్రీస్తు ప్రభువారు ఆపండి పిల్లల్ని ఆపండి 2 నిమిషాలు. యేసుక్రీస్తు ప్రభువారు మృతి నొంది పునరుద్ధానుడై ఆరోహణమైన తరువాత శిష్యులకు కనిపించిన కొన్ని సందర్భాలలో ఇది కూడా ఒకటి. అందుకే మనం గమనించగలిగితే ఒకానొక ఊరిలో ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉందంట. ఆ రైల్వే స్టేషన్లో పగలు ట్రైన్లు ముమ్మరంగానే వస్తాయి, కానీ రాత్రి అరుదుగా వస్తూ ఉంటాయి. ఒక టీ అమ్ముకునే అతను, చాలామంది ఉన్నారుగా టీ అమ్మేవాళ్ళు, పగలైతే నాకు పెద్దగా అమ్మకం జరగటం లేదు, రాత్రి అయితే కాంపిటీషన్ ఉండదుగా, రాత్రి నేను అమ్ముతాను అని ఆలోచించి రాత్రి అమ్ముదామని బయలుదేరి ఒక రాత్రి అంతా సిద్ధం చేసుకొని ట్రైన్ వచ్చే సమయానికి ఉన్నాడంట. రైలు రానే వచ్చింది. ఏంటంటే టీ టీ వేడిగా టీ అని చెప్తా అరుచుకుంటూ అలాగే వెళ్ళాడంట. ఎవరో కొంటల్లా. అలాగ వెళ్ళి ఎదరా ఇంజిన్ దగ్గరికి వెళ్తే డ్రైవర్ అన్నాడు, అయ్యా ఇప్పటికే వేడిగా ఉంది ఇంజిన్ వల్ల, నేను ఇంకా వేడి టీ ఏం తాగుతా వద్దు అన్నాడు. అలాగే అతను మరలా టీ అని అరుచుకుంటా వచ్చినా ఎవరో టీ కొనలేదు. ఆఖరి పెట్టి దగ్గరికి వెళ్తే అందులో నుంచి వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక ఆయన దిగి అయ్యా ఇవ్వు టీ అని చెప్పి అడిగి మరీ తాగాడు. ఎంతకైనా ఎవరంటే గార్డు. ఆ గార్డుతో అంటున్నాడు ఇతను, అయ్యా ఏంటి ఎంతసేపు నేను తిరిగాను ఎవరు కూడా కొనలేదు అంటే, ఏం చూసావు నువ్వు, వెళ్ళిపోయావు ముందుకి, ఇది గూడ్స్ ట్రైను జనాలు ఉండరు అన్నాడంట. అంటే అతనికి అమ్మకం మీద ఉన్న దృష్టి అసలు అది ఏ ట్రైనో కూడా తెలుసుకునే పరిస్థితులు అతను లేడు. అది ప్యాసింజర్ ట్రైనా లేకపోతే గూడ్స్ ట్రైనా అని. అంటే అతను టీ టీ వేడిగా అని అరవటం ఏమైపోయింది, అతనికి అలవాటు అయిపోయింది. ప్రభు భోజన సంస్కారం కూడా అలవాటు కాకూడదు, అలవాటుగా వచ్చేయటం కాదు. ఎందుకనంటే ప్రభు భోజనం అనేది ఇది ఒక అనుభవము. హల్లెలూయా. వాస్తవానికి క్రైస్తవ్యమే ఒక అనుభవం. శిష్యుల పరిస్థితి ఎలాగుంది, శిష్యుల ఆలోచన విధానం ఎలాగుంది. ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు, ఆయన కష్టాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి శిలువ మరణానికి అప్పగించబడ్డాడు, మన కష్టం మనం చూసుకోవాలని చెప్పి తిరిగి చేపలు పట్టడానికి వీళ్ళు కూడా వచ్చేసారు. ఆ తర్వాత సంగతులు మన అందరికీ తెలుసు. పిల్లలారా మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళేమన్నారు, మా దగ్గర తినటానికి ఏమీ లేదు. ఆయన ఏమన్నాడు, వారు చేపలు పట్టడంలో నేర్పరులే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ కుడి ప్రక్కన వల వేయండి. అప్పుడు వాళ్ళు ఆ రకంగా చేసినప్పుడు వాళ్ళకి విస్తారంగా 153 చేపలు వాళ్ళకి పడినాయి. అవి లాగటం కష్టమే, కానీ లాగినా సరే వల మాత్రం పిగలలేదు. దేవుని చిత్తం అలాగ ఉంటుంది, ఆ మాటను అర్థం చేసుకోవాలి. వాళ్ళు అలాగ లాగినా వల
పిగలలేదు. 153 చేపలతో వల అంటే ఖచ్చితంగా ఎక్కడో చోట అది పాడైపోవాలి. కానీ వారు క్షేమంగా ఒడ్డుకు తీసుకొని వచ్చారు. వారు వచ్చేసరికి ఆయన ఏం చేశారు? 11వ వచనంలో మనం గమనించగలిగితే, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. ఆ 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. అందుకని ఆయనే వారికి భోజనాన్ని సిద్ధపరిచి ఆయన అన్న మాట ఏంటంటే, రండి భోజనము చేయుడి. హల్లెలూయా. వాస్తవంగా వీళ్ళు ఏమైనా ప్రార్థనాపరులైతే, భక్తులైతే మళ్ళీ తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళు కాదు. వీళ్ళు ప్రార్థనాపరులు కాదు, భక్తులు కాదు. కనుకనే ప్రభు ఆజ్ఞను కూడా పక్కన పెట్టేసి వీళ్ళు చేసిన పని ఏంటంటే తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళటం. వాస్తవంగా పడటానికి వెళ్ళారు సరే, కానీ ఏం చేశారు? ఏమైపోయింది అక్కడ? వీళ్ళ 7 పరిస్థితి అంటే కంప్లీట్ డిఫీట్, పరిపూర్ణంగా ఓడిపోయారు. అసంపూర్ణంగా కాదు, కంప్లీట్గా వీళ్ళు ఏమైపోయారు? ఓడిపోయారు కదా. అంటే ఒక్క చేప కూడా వీళ్ళకి పడలేదు. ఆ రీతిగానే మనం చూడగలిగితే ఎంతమంది వెళ్ళారు? వీళ్ళు 7 వెళ్ళారు. 7 అనే సంఖ్య సంపూర్ణమైనది బైబిల్ గ్రంథంలో, కానీ వీళ్ళ ఓటమి మాత్రం పరిపూర్ణమైంది. సంఘాన్ని కూడా దేవుడు సంపూర్ణంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు సంఘాన్ని. సంఘము కూడా కొన్ని విషయాల్లో, కొన్ని బలహీనతలను బట్టి సంఘము ఓడిపోతూ ఉంది. గమనించండి. అందుకే మనం చూడగలిగితే ఇక్కడ 13వ వచనంలో యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. గమనించండి. ఇది యేసు క్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసిన బల్ల. అలాగే ఆది కాండము 43వ అధ్యాయములో మరొక బల్ల కూడా మనకు కనబడుతూ ఉంది. అది యోసేపు ఏర్పాటు చేసిన బల్ల. 33వ వచనంలో మనం చూడగలిగితే, జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చెప్పున కూర్చుండరి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి, వాళ్ళంత క్రమంలో ఉండటం చూసి అక్కడున్న ఐగుప్తీయులందరూ కూడా ఆశ్చర్యపోయారు. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతృష్టిగా. గమనించండి, ఇక్కడ కూడా ఒక విందును మనం చూస్తూ ఉన్నాం. ఈ విందులో ఎంతమంది ఉన్నారంటే, ఇది యోసేపు బల్ల. ఇందులో 12 మంది మనకు కనపడతా ఉన్నారు, యోసేపుతో కలుపుకొని. వీళ్ళు కూడా సంతృప్తికరంగా తిన్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏర్పాటు చేసిన బల్లలో 7 ఉన్నారు, కానీ ఇక్కడ 12 మంది ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏర్పాటు చేసిన బల్లలో రొట్టెలు ఉన్నాయి, అలాగే చేపలు కూడా ఉన్నాయి. ఇక్కడ యోసేపు ఏర్పాటు చేసిన బల్లలో ఐగుప్తీయులు భుజించే సమృద్ధి అయిన ఆహారము, శ్రేష్టమైన ఆహారము అంతా కూడా ఉంది. గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు ఈ బల్లను అంతఃపురంలో ఏర్పాటు చేశాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి బల్లను ఎక్కడ ఏర్పాటు చేశారు? సముద్రపు ఒడ్డున ఏర్పాటు చేశారు. హల్లెలూయా. ఆ రీతిగా మనం చూడగలిగితే ఆ రోజున యోసేపు బల్ల దగ్గరికి వచ్చిన వారందరూ కూడా ఖాళీ చేతులతోనే వచ్చారు. ఎందుకని? వాళ్ళ దేశంలో కరువు తాండవిస్తూ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వారు కూడా ఖాళీ చేతులతోనే వచ్చారు. ఎందుకని? రాత్రంతా వీళ్ళు ప్రయాసపడ్డారు, కానీ వీళ్ళకి చేపలు ఏమీ పడలేదు. గమనించండి. ఈ రీతిగా ఓడిపోయిన వారిని ప్రభువు తన బల్లలోనికి పిలుస్తూ ఉన్నాడు. పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని, అపవాది చేత పీడించబడుతున్న అనేకులను కూడా ప్రభువు తన బల్లలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆహ్వానాన్ని మనము విని ఆయన బల్లలోకి రావటం అనేది ఒక విశేషమైన అనుభవం. వచ్చిన తర్వాత బలలో పాల్గొనటానికి కావలసిన అర్హతలు ఉన్నాయి, అవి తర్వాత మెట్టయితే ముందు ఆ ఆహ్వానాన్ని మనం గ్రహించటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి బల్లలో 7, యోసేపు బల్లలో 12 మంది. 7, 12 ఒకటేనా? ఒకటి కదా? 7, 12, 19
ఇంకా 2029 7:19 7:12:19 కాదు, 7:12 ఒకటేనా అని అడుగుతున్నా. ఒకటే కదా. 3 + 4 ఎంత? 3 × 4 ఎంత? 12. అర్థమైందా? సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఇస్తున్న ఒక గొప్ప ప్రత్యక్షత ఏంటంటే 3 + 4 అంటే యూనిఫికేషన్ లేదా కూడిక కదా. 3 + 4 గమనించండి. 3 అనేది త్రిత్వాన్ని చూపెడుతూ ఉంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. 4 అనేది యూనివర్సాలిటీ, సార్వత్రికతను చూపెడుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు. హల్లెలూయా. ఆ రీతిగా మనం చూడగలిగితే దేవునిలో త్రిత్వము ఉంది, అలాగే ఇంకేముంది? సార్వత్రికత కూడా ఉంది. 3 + 4 ఏమైంది ఇప్పుడు? 7 అయ్యింది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ యూనిఫికేషన్ అనేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి జననము, మరణ, పునరుద్ధానాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎవరైతే వీటి యందు విశ్వసించి ఆయన దగ్గరికి వస్తారో ఆయనలో చేర్చుకోబడతారు లేదా అంటుకట్టబడతారు. హల్లెలూయా. ఈ సార్వత్రికత అనేది వాక్యము ద్వారా వ్యాపిస్తూ వెళ్ళింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన కేవలం యూదులకు మాత్రమే కాదు, కేవలం ఒక వర్గానికి మాత్రమే కాదు అన్నది వాక్యము ప్రబలమై వెళ్ళినప్పుడు అనేకులు కూడా దాన్ని తెలుసుకున్నారు. అందుకని గమనించండి. ఆ తరువాత ఈ యోహాను సువార్త 21వ అధ్యాయం తర్వాత వస్తున్న అపోస్తల కార్యాల గ్రంథంలో వాక్యము ఏ రీతిగా విస్తరిస్తూ వచ్చిందో మనం గమనించగలం. 2వ అధ్యాయం 37వ వచనంలో మనం చూడగలిగితే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, అంటే హృదయములో పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా 38వ వచనంలో వాళ్ళు ఏం చేశారు? పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము. గమనించండి, బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఏమవుతుంది? అది అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఎప్పుడంట? పాప క్షమాపణ పొంది, మారు మనస్సు పొంది, బాప్తిస్మము మనము తీసుకున్నప్పుడు. దీన్ని బట్టే సంఘము ఆ రోజున విస్తరిస్తూ వచ్చింది. ఎంతగా విస్తరించిందంటే ఈ మరణ పునరుద్ధానాలలో విశ్వసించి దానికి కట్టుబడిన వారందరూ కూడా ఒక సహవాసముగా మనం ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. 42వ వచనంలో, వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. గమనించండి. అందుకనే ఈ ఐడెంటిటీ, ఈ గుర్తింపును బట్టే సంఘం అనేది ఆ రోజున ఉద్భవించింది. సంఘము కేవలం ఉద్భవించటం మాత్రమే కాదు, ఆ తర్వాత రోజుల్లో చూడగలిగితే విస్తరించింది. కారణం ఏంటో తెలుసా? వాక్యము వ్యాప్తి చెందింది, సంఘము విస్తరించింది. అందుకే చెప్పాను కదా, 3 + 4 ఏమైంది? 7. అంటే అక్కడ యూనిఫికేషన్ మనం చూస్తూ ఉన్నాం. 3 × 4 మల్టిప్లికేషన్. మల్టిప్లై అవటం అంటే విస్తరించటం లేదా వృద్ధి చెందటం, వ్యాప్తి చెందటం. సంఘము దేవునిలో ఆ రీతిగా అంటుకట్టబడింది. అంటే సంఘము ఉద్భవించింది, ఆ తర్వాత సంఘము వ్యాప్తి చెందింది. గమనించండి. అందుకని దేవుని వాక్యాన్ని విడిచి చేసే ప్రతి ప్రయత్నం కూడా, మానవ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. ఎందుకనంటే దేవుని సంఘానికి ఏంటి పునాది? వాక్యమే పునాది. ఇక జనాలు నాకట్టుకోవటానికి ఆ ప్రభువుని ఎలాగైనా స్తుతించేది, అలా కూడా స్తుతించవచ్చు అని ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. దానికి లిమిట్ లేదు. ఇంకా ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయినా పెట్టుకోవచ్చు. కొన్ని సంఘాలు ఉంటాయి, మనిషికి ఒక కంజీర్ తీసుకెళ్తారు.
కంపల్సరీ బైబిల్తో పాటల పుస్తకంతో పాటు వాళ్ళకి అవన్నీ మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ పునాది ఏమై ఉండాలి మనకి? వాక్యము. హల్లెలూయా. అందుకని 12వ అధ్యాయంలో మనం చూడగలిగితే అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలిగితే దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. వాక్యము వ్యాప్తి చెందటం వలన సంఘము ఏమైంది? విస్తరించింది. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. యాజకులు అనేకులు. ఏ విశ్వాసం అది? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు, ఆయన మన పాపాల నిమిత్తం శిలువ మీద మరణించారు, సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచారు. ఈ సువార్తకు వాళ్ళందరూ కూడా విశ్వసించారు. అందుకని వాక్యము ప్రబలమైంది, సంఘము విస్తరించింది. అలాగే మనం చూడగలిగితే 12వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. గమనించండి, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. అందుకని ఇది ఆది అపోస్తలులు పొందుకున్న ప్రత్యక్షత. వారి మధ్యలో మనం చూసిన ఉజ్జీవం అదే ఈ కడవరి కాలంలో కూడా మనం చూడవలసిన ఉజ్జీవం. అంతేగాని వింత పోకడల వలన ఉజ్జీవం రాదు, ఉద్రేకమే వస్తుంది. వాక్యము ప్రబలమైనప్పుడే ఉజ్జీవం వస్తుంది. గమనించండి. అందుకని ఈ పునాదిని విడిచిపెట్టి మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. గమనించండి, వ్యర్థమే. ఎందుకనంటే కొన్ని విషయాల్లో అపవాది తప్పుదోవ పట్టిస్తూ ఉంటాడు. అలా కూడా చేయొచ్చు అంటాడు. అలా చేయకూడదు. అసలు వాక్యాన్ని విడిచి వెళ్ళటానికి వీల్లేదు. గమనించండి. 19వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలిగితే ఎంత ప్రభావముతో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించెను అని రాయబడి ఉంటుంది. అందుకనే గమనించండి, విశ్వాసిగా యేసుక్రీస్తు ప్రభువు వారితో ఐక్యపరచబడటం అంటే యూనిఫికేషన్, 3+4 యూనిఫికేషన్ అనేది, ఐక్యపరచబడటం అనేది ఒక మెట్టు అయితే, ఆ తర్వాత మెట్టు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారిలో వృద్ధి చెందటం లేదా విస్తరించటం, మల్టిప్లికేషన్. 3x4. ఈ 3 ఏమనొచ్చు మనం? క్రాస్ అనొచ్చా? దెర్ ఈజ్ నో క్రాస్, దెన్ దెర్ విల్ బి నో మల్టిప్లికేషన్. ఎక్కడైతే సిలువ ఉండదో అక్కడ విస్తరించటం అనేది ఉండదు. సిలువ అంటే ఏంటి? శ్రమ. సిలువ అంటే ఏంటి? సిగ్గు. సిలువ అంటే ఏంటి? అవమానము. ఇవి లేకుండా విస్తరించబడటం అనేది లేదు. ఆ రోజున ఆది అపోస్తలులు వీటన్నిటి గుండా వెళ్ళారు. ఈ రోజున సోకాళ్ళు విశ్వాసులు కోరుకునేది ఏంటంటే శ్రమ కాదు, సొఫిస్టికేషన్. ఏం కావాలి? సౌకర్యవంతంగా ఉండాలి. ఉంటేనే దేవుడు ఆయన, లేకపోతే ఆయన దేవుడు కాదు. ఈ రోజున అటువంటి భావనలో అనేక మంది విశ్వాసులు ఉండిపోతూ ఉన్నారు. కానీ గమనించండి, సిలువ లేకుండా, శ్రమలు లేకుండా విస్తరించబడటం అనేది లేదు. వాళ్ళు త్యాగము చేయకుండా, వాళ్ళు హింసకు గురి కాకుండా ఆదిమ సంఘము విస్తరించబడలేదు. గమనించండి. అందుకనే వాస్తవానికి ఆ శ్రమకు మనము సిద్ధపడాలి. ఎప్పుడైతే మనం సిలువ దగ్గరికి వస్తామో అప్పుడు 7 కాస్త ఏమవుతుంది? 12 అవుతుంది. 7 సంపూర్ణత అయితే 12 అనేది సార్వభౌమాధికారము, సావరిన్ గవర్నమెంట్. అందుకనే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో మనము 7 బోరలు, 7 ఆత్మలు, 7 నక్షత్రాలు, ఈ రకంగా 7 సంఖ్యను చూస్తూ ఉంటాం. ఇది కాస్త 21, 22 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళేసరికల్లా 12 పునాదులు, 12 మంది మరి పెద్దలు, 12 రాళ్ళు, ఇటువంటి విధంగా మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం గమనించగలిగితే 12 అనేది హెవెన్లీ గవర్నమెంట్, డివైన్ గవర్నమెంట్, దైవికమైన ప్రభుత్వము. ఆ దైవికమైన అధికారము కిందకు మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితాల్లో మనము కూడా మేళ్లను, ఆశీర్వాదాలను చూస్తూ ఉంటాం. అందుకనే గమనించండి, చూడగలిగితే ఇక్కడ యేసేపు బల్ల దగ్గర 12 మంది కనపడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర 7 కనపడుతూ ఉన్నారు. యేసేపు బల్ల అంతరించిపోయింది,
కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి బల్ల ఇంకా కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. గమనించండి. అందుకనే మనం చూడగలిగితే ఇక్కడ 21వ అధ్యాయములో మనం గమనించగలిగితే ఓడిపోయిన వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు కదా. చూస్తూ ఉంటాంగా, ఓడిపోయిన కొంతమంది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళని జనాలు అస్సలు పట్టించుకోరు. అలాగే ఫెయిల్ అయిన స్టూడెంట్ని ఎవడైనా పట్టించుకుంటాడా? రానాన్న ఖైమా తిను, లేకపోతే చికెన్ లాలీపాప్ తిను, అది కూడా ఏం పచ్చడి, అది పుదీనా పచ్చడి వేసుకొని తిను అంటారా? ఎవరైనా అంటారా ఫెయిల్ అయినోడిని? మరి ఇప్పుడు 7 ఏమయ్యారు? అసలు శిష్యులు 7 ఏమయ్యారు? చెప్పానుగా, కంప్లీట్ ఫెయిల్యూర్, పరిపూర్ణంగా వాళ్ళు ఓడిపోయారు. కానీ అలాంటి వారిని ప్రభు ఏమంటున్నాడు? రండి భోంచేయండి. హల్లెలూయా. ఓడిపోయిన వారు, జీవితంలో ఓడిపోయిన వారు, వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఓడిపోయిన వారిని ప్రభు పిలుస్తున్నాడు. అంటున్నాడు, రండి భోంచేయండి. అదే ప్రభు భోజన సంస్కారం. హల్లెలూయా. రండి భోంచేయండి. కమ్ అండ్ డైన్. అందుకని మనం గమనించగలిగితే 21వ అధ్యాయంలో ఒక ఆహ్వానం మనకు కనిపించిందా? రండి వచ్చి భోంచేయండి అని. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఒక ఆహ్వానం మనకి కనపడుతూ ఉంటుంది. అదేంటంటే, ఎవరైనా మన ప్రాంతానికి ఎవరైనా నాయకులు వచ్చి విజిట్ చేసినప్పుడు మనం, అయ్యా మీరు ఎక్కడుంటారు, మేము వస్తామని అడగగలరా? ఒకవేళ అడిగారు అనుకోండి తెగించి, వాళ్ళు రండి ఇక్కడే పక్కనే అని చెప్తారా? పలానా మొగలరాజపురంలో ఉంటాం, లేకపోతే పలానా కామినేని రోడ్లో ఉంటాం, రండి అని చెప్తారా? అసలేం పట్టించుకోరు కదా. కానీ ప్రభువారిని కూడా అడిగారు చాలామంది, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని. ఎందుకనంటే ఆయన పగలంతా జనసమూహాల మధ్యలో కనబడుతున్నాడు కదా. కానీ రాత్రి సమయానికల్లా ఆయన ఎక్కడ ఉంటున్నాడో ఎవరికి తెలియదు. అందుకని 39వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఆయన అన్న మాట ఏంటి? వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటలాయను. వచ్చి చూడుడి. ఇదొక ఆహ్వానము. ఎవరు వెళ్ళారు అక్కడికి? ఆయన వచ్చి చూడుడి అని ఆహ్వానించగానే శిష్యులందరూ కూడా వెళ్ళారు. 1వ అధ్యాయములో ఆహ్వానానికి ఎవరైతే తల వంచి వెళ్తున్నారో వాళ్ళు కూడా చివరి అధ్యాయములో ఉన్న ఆహ్వానానికి కూడా పిలువబడుతూ ఉన్నారు. అందుకని ఈ 2 విషయాలను చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఇక్కడ మెట్టుకు మనం 21వ అధ్యాయంలో ఉన్న ఈ ప్రభు భోజన బలను గురించిన ఆహ్వానాన్ని మనం చూడగలిగితే ప్రాముఖ్యంగా 3 సంగతులు మనకి కనబడుతూ ఉంటాయి. అదేంటంటే, మొట్టమొదటిగా క్షమాపణ మనకి కనబడుతూ ఉంటుంది. ఎందుకనంటే వాస్తవంగా శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి కూడా ఆయన మాటను గౌరవించకుండా తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారంటే ఏమనాలి వాళ్ళని? అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? ఆయన మాటకు విధేయత చూపలేదు. అంటే వారు ఆయన మాటను మీరారు, అంటే అతిక్రమించారు. అతిక్రమం ఏమవుతుంది? పాపం అవుతుంది. మరి పాపానికి ఏం కావాలి ఇప్పుడు? క్షమాపణ అనేది అవసరం. గమనించండి, ఈ బల్ల మనకి ఏం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? క్షమాపణను జ్ఞాపకం చేస్తూ ఉంది. అసలు ఇలాగ వెళ్దామని ఆలోచన రేపిందే పేతురు. పెద్దోడు కదా కాస్త. అందరూ ఆయన మాట విని ఆయన వెళ్తామంటే మిగతా వాళ్ళు కూడా మేము వస్తామన్నారు. మిగతా 6గురిని పెట్టి అసలు నువ్వే కాబట్టి అసలు నిన్ను ముందు పనిష్ చేయాలని చెప్పి పేతురుని ఏమైనా అన్నాడా? లేదు. 7గురిని కూడా ఆయన ఏమి అనలేదు. అక్కడ ఆయన క్షమాపణను మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. అందుకని వారితో ఆయన ఏమంటున్నాడు? వచ్చి భోంచేయండి అంటున్నాడు. అందుకని క్షమాపణ అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో కొన్ని గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మనము మర్చిపోవాలి. అప్పుడే మనము క్షమాపణను పాటించగలం. ఎందుకనంటే ప్రభు మనల్ని ఏ రీతిగా అయితే క్షమించాడో మనం కూడా ఇతరులను క్షమించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు క్షమించలేమంటే మనిషిలో ఈర్ష్య, ద్వేషాలు, అసూయ, పగలు ఇటువంటి ఉన్నాయి అనుకోండి, మనిషి క్షమించలేడు కదా. శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్న యోధా మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభు వారిని
ఎందుకు సిలువ వేయమన్నారంటే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, అసూయ చేత సిలువకు అప్పగించిరి అని రాయబడి ఉంటుంది. అంతే. ఆయన నేరం చేశాడని సిలువకు అప్పగించలా, అసూయ చేత సిలువకు అప్పగించారంతే. గమనించండి. కానీ అటువంటి వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అన్న మాట ఏంటి? వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, కాబట్టి వీళ్ళని క్షమించండి. ఆ క్షమాపణే ఇక్కడ ప్రభు బల్లలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓడిపోయిన వారిని ఎవరు కూడా బుజ్జగించి భోజనానికి పిలవరు, కానీ ప్రభు ఏం చేస్తున్నారు? ఈ 7గురిని కూడా భోజనానికి పిలుస్తున్నాడు. వచ్చి భోంచేయండి, కమ్ అండ్ డైన్, వచ్చి భోంచేయండి అంటున్నాడు. గమనించండి. ఆ రీతిగా మనం చూడగలిగితే వాస్తవానికి కొన్ని విషయాలు చెప్పాను కదా, కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇతరులు మనకు చేసిన మేలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతరులు మనకు చేసిన మేలు మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనము ఇతరులకు చేసిన కీడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఫలానాది చేశాను, ఆ ఎరుక మనకున్నప్పుడు మరెప్పుడు కూడా అది చెయ్యం. వారికే కాదు, ఇంకెవరికి కూడా అటువంటి కీడు చెయ్యం కదా. ఎవడో నోటికాడ ఆస్తి లాక్కుంటే మనకేమొస్తుంది? మహా అయితే ఒక కప్పు టీ వస్తుందేమో కదా, మహా అయితే ఒక పూట భోజనం వస్తుందేమో. దానికోసం మనం చేసే పనులేంటి? వీడి కాకుండా చెయ్యాలి. ఆ కీడు గుర్తుపెట్టుకోవాలి. ఇతరులు మనకు చేసిన మేలు గుర్తుపెట్టుకోవాలి. గమనించండి. వాళ్ళు చేసిన మేలు అయితే మనం మర్చిపోతాం, మనం చేసిన కీడు కూడా మనం మర్చిపోతాం. నేనేం చేశా అది మనకి గుర్తుండాలి. అది గుర్తున్నప్పుడే మనం కాస్త జాగ్రత్తగా ఉంటాం. మరి అన్నడు కూడా అటువంటి పని ఇంకోసారి చెయ్యం. అలాగే కొన్ని మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలి? ఇతరులకు మనం చేసిన మేలు మర్చిపోవాలి. ఇతరులు మనకు చేసిన కీడు మర్చిపోవాలి కదా. ఇతరులకు మనం చేసిన మేలు మర్చిపోవాలి. మర్చిపోలేదనుకోండి, ఎంతసేపు మనం ఏం కోరుకుంటాం? అప్పుడు సింహాసనం కోరుకుంటాం. నేను కాబట్టి ఇది చేశాను, కాబట్టి నన్ను గుర్తించాలి, నన్ను గౌరవించాలి అని కోరుకుంటూ ఉంటాం. అందుకని ప్రభువు వీరి కోసం ప్రాణం పెట్టాడు అన్న మేలుని ఆయన ఏం చేశాడు? మర్చిపోయాడు. అరే వీళ్ళు నా మాట కూడా నన్ను లెక్క చేయకుండా, నా మాట మీరి వీళ్ళు అసలు తిరిగి మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోయారే, అలాగే నేనెవరో తెలియదని వీళ్ళు జనాలందరి ముందు బొంకి నాకు కీడు చేశారే, ఇవి కూడా ప్రభు ఏం చేశాడు? మర్చిపోయాడు. అందుకనే వీరిని ఏం చేయగలిగాడు? ఆయన క్షమించగలిగాడు. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడు? వచ్చి భోంచేయండి, వచ్చి భోంచేయండి, కమ్ అండ్ డైన్. అందుకనే ఇది ఒక సార్వత్రిక పిలుపు. కేవలం సంఘానికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తన బల్లకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ వచ్చిన తర్వాత ఉండే నియమాలు ఏంటనేది తర్వాత సంగతి. పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు అనుభవం, బాప్తిస్మము, ఇవన్నీ తర్వాత కదా. ఈ ప్రాథమిక సత్యాల విషయంలో మనం కాస్త జాగ్రత్తగా చెప్పాలి. మనకు తెలిసిన హాఫ్ నాలెడ్జ్తో పిల్లల్ని గైడ్ చేసామనుకోండి, ఏమవుద్దో తెలుసా? అది ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపించలేడు. కానీ చూపిద్దాం అనుకుంటే ఆ మ్యాన్ హోల్ అలాగే ఉంటుంది. తిరుమల పాల డైరీ వ్యాన్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఈడెవడో గుంటలో పడతాడు. అలా ఉంటుంది పరిస్థితి. ఏంటి ఆకాష్ గారు నవ్వుతున్నాడు? అందుకనే ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపించలేడు. ఈ రక్షణ, ఈ పాప క్షమాపణ, పశ్చాత్తాపము, మారు మనస్సు, బాప్తిస్మ అనుభవాల గురించి జనాల్ని జాగ్రత్తగా గైడ్ చేయాలి. వాళ్ళని సరిగ్గా మార్గదర్శకత్వంలో మనం నడిపించలేదనుకోండి, వాళ్ళు సైకిల్ ఎక్కుతారు కానీ దిగరు. ఎప్పుడు ఏమంటారు? ఇక్కడే కూర్చుంటా ఉంటారు.
కాదరా నువ్వు దిగలేకపోతే ఇదిగో ఇక్కడ ఒక రాయేస్తాము, దాని మీద కాలెక్కి దిగని చెప్పినా దిగరాలి ఇంకా. అది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. గమనించండి, ఈ ప్రభు వల్ల మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే మొట్టమొదటిగా క్షమాపణ, రెండవది గమనించండి, మొదటిది ఫర్గివ్నెస్ అయితే రెండవది ఫెలోషిప్, సహవాసము. మొదటిది క్షమాపణ, రెండవది సహవాసము. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయములోనే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు కదా. ఆఖరికి 5వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? నాకు వేరుగా ఉండి మీరేమీ అసలు ఏం చేయలేరు మీరు, నాకు వేరుగా ఉండి. నాలో లేకపోతే అంటే నా సహవాసంలో లేకపోతే మీరేమీ చెయ్యలేరు. అంటే గమనించండి, దేవుని చిత్తానికి దూరంగా చేసే ప్రతి ప్రయత్నము కూడా విఫలయత్నమే. వీళ్ళు కూడా దేవుని చిత్తం ఏంటి? వీరిని మనుషుల్ని పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు, చేశాడు, అది దేవుని చిత్తం. కానీ వీళ్ళు ఏం చేశారు? తిరిగి చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోయారు. గమనించండి కదా. హిందూ కాలేజీలో బిఎస్సి చదివినోడికి లారీలు తోలుకుంటా ఉంటుంటే 38వ సంవత్సరానికో ఎప్పుడో 39వ సంవత్సరానికి ఇంకా రిజర్వేషన్ అయిపోద్ది ఆ టైంకి. ఆ టైంకి ఒక చిన్న ఉద్యోగం వచ్చిందనుకో, అది అపవాదేసే బిస్కెట్ అని అర్థం చేసుకోవాలి. అప్పటికి ట్రైనింగ్ అయిపోయింది, వీడి సేవ అయిపోయింది, అన్నీ జరుగుతూనే ఉంది. ఆ టైంలో 39వ సంవత్సరానికి ఉద్యోగం వస్తే అదేంటిది? అది బిస్కెట్. అపవాది ఏం చేశాడు? కుక్కకు బిస్కెట్ వేస్తే తోక ఊపుద్దు కదా, మనోడికి కూడా బిస్కెట్ వేస్తే సేవ లేదు, సంఘం లేదు, ఏమీ లేదు. రైటే ఇంకన్నీ. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. కుడిమిస్తే పండగ అనుకుంటున్నారేమో. దేవుణ్ణి సంతోష పెట్టడం మించిన పండగ ఇంకోటి లేదు. ఇవన్నీ వస్తు వాహన సంపదలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఉన్నందుకు మనం పొంగిపోకూడదు, అవి లేనందుకు కుంగిపోకూడదు. కానీ గమనించండి, దేవుని చిత్తానికి వెలుపల చేసే ప్రతి ప్రయత్నం కూడా ఏమైపోద్ది? విఫలం అయిపోద్ది. వీళ్ళు కూడా దేవుని చిత్తానికి వెలుపల వెళ్ళి అంతకుముందు ఎక్స్పర్ట్సే, ఇప్పుడు ఒక్క చేప కూడా పట్టడం లేదు. ఏంటి ఎంత విచిత్రం అంటే 3.5 సంవత్సరాల్లోనే వీళ్ళ ఎక్స్పర్టీజ్ అంతా పోయిందా? వీళ్ళ నైపుణ్యం అంతా అయితే వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అవసరమా? వీళ్ళ నైపుణ్యం అంతా పోయిందా 3.5 సంవత్సరాల్లో? కాదు, దేవుని చిత్తం ఇది కాదు. అందుకనే నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. దేవుని సహవాసంలో కొనసాగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఏడబ్ల్యూ టోజర్ అనే ప్రముఖ సేవకుడిని కొంతమంది అడిగారంట, వాట్ ఇఫ్ ది హోలీ స్పిరిట్ విత్డ్రాన్ ఫ్రమ్ ది చర్చ్? అయ్యా, పరిశుద్ధాత్ముడు సంఘం నుంచి వెడలిపోతే ఏం జరుగుద్ది అని అడిగారంట. ఏం జరగటం ఏముంది? హోలీ స్పిరిట్ హాజ్ ఆల్రెడీ లెఫ్ట్ ద చర్చ్ అన్నాడంట అతను. ఏం జరగటం ఏంటి? పరిశుద్ధాత్ముడు ఎప్పుడో సంఘాన్ని విడిచి వెళ్ళిపోయాడు అన్నాడంట. మరి ఇప్పుడు జరుగుతున్నదంతా ఏంటి? భజన చాలా చోట్ల. అందుకని సేవకుడు ఏం చేసినా సరే అంతా మాఫీ, క్లీన్ చిట్, సిబిఐతో సహా మొత్తం క్లీన్ చిట్. ఎందుకని? సేవకుడు తెలక చాలా పనులు ఉంటాయి, చేయబదులు ఉంటుంది, వడ్డీ లేని రుణాలు ఉంటాయి, చాలా ఉంటుంది వాళ్ళకి. అందుకని వీళ్ళు సేవకుడితో ఉంటున్నారు కానీ దేవునితో ఉండట్లా. మరి ఇక సహవాసం ఎలాగ అవుతుంది అది కదా. అందుకనే నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. ఇదే సహవాసం అంటే కదా. బల్ల మనకు జ్ఞాపకం చేసేది ఫర్గివ్నెస్, రెండవది
ఫెలోషిప్. అందుకని ఈ అదేంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమంది పశువుల కాపరులు కొండ కింద పశువుల్ని మేపుతున్నారంట, కొంతమంది పశువుల కాపరులు కొండ మీద పశువుల్ని మేపుతూ ఉన్నారు. కానీ సాయంత్రం అయ్యేసరికి అందరూ కూడా కొండ మీద ఉన్నవారు మధ్యలోకి వచ్చారు, కొండ కింద ఉన్నవారు కాస్త పైకెక్కి మళ్ళీ మధ్యలోకి వెళ్ళారు. అందరూ వాళ్ళ గొర్రెల నుంచి ఆవుల నుంచి పాలు తీసి వాటిని దగ్గరున్న మార్కెట్లో అమ్మి డబ్బులన్నీ సమానంగా పంచుకున్నారంట. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఫెలోషిప్ అంటే ఏంటో. గమనించండి, అంటే వర్కింగ్ టుగెదర్, షేరింగ్ టుగెదర్, హ్యావింగ్ కామన్ ఐడియాలజీ. దీన్నే పౌలు అపోస్తలుడు ఏమంటాడు? ఏకభావము, ఏక తాత్పర్యము. ఏకభావము ఎప్పుడు ఉంటుంది? యేసు మనస్సు ఉన్నప్పుడు ఏక మనస్సు ఉంటుంది, అప్పుడు ఏకభావం వస్తుంది కదా. యేసు మనస్సు మనలో లేకపోతే ఎలాగా అదా. అందుకని అది సహవాసం అంటే అందరూ కలిసి ఇది చేయటం కదా. అందుకే గమనించండి, 1వ తారీఖున పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఏంటిది? ప్రేమ విందు. నీ పెళ్ళి విందు కాదు నాయన. ఓకే, 1వ తారీఖు కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ 1వ తారీఖున వీ హ్యావ్ టూ మెనీ ఎంగేజ్మెంట్స్ కదా. అందుకని మనం పెట్టం పెద్దగా, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయటం అన్న ఉద్దేశంతో. కానీ కొంతకాలానికి మీకు అనిపిస్తుంది అందరూ పెట్టుకుంటున్నారు కదా, అందరూ పెట్టుకుంటే మనం పెట్టుకోవాలని ఉందా ఏంటి కదా. అందరూ చేసినట్టు మనం చేస్తున్నాం ఏంటి ఆ రకంగా కాదు. మిగతా విషయాలు లేదుగా. అందుకని కొన్ని ఉంటాయి కామన్ ఐడియాలజీ. సంఘ దర్శనం కావచ్చు, సంఘ ప్రత్యక్షత కావచ్చు, ఇవంతా కామన్ ఐడియాలజీ. దీంట్లో విభేదిస్తే మనం సహవాసంలో ఉన్నట్టు కాదు. డిసెంబర్ 21వ తారీఖున నీకు నువ్వు మళ్ళీ సెమీ క్రిస్మస్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వచ్చేసి తెలంగాణ అసెంబ్లీ ముందు గాంధీ కూర్చున్నట్టు కూర్చొని అలా కూర్చుంటే అక్కడున్న ఒక ఆమె ప్రసంగం ఇవ్వా, అదంటే వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? నువ్వు సంఘ దర్శనాన్ని విభేదించావు, నీకు సహవాసం మీద గౌరవం లేదు, మళ్ళీ నేను నిన్ను భుజాలకి ఎత్తుకోవాలంటే ఎలా ఎత్తుకుంటాం కదా. అంటే ఆ రకంగా వాళ్ళని ప్రోత్సహించటం ఎటువంటిదంటే వాళ్ళు చేసిన తప్పుని మనం ఏకీభవించటం లాంటిది అది కదా. అది చాలా ప్రమాదకరమైన సంగతి. అందుకనే వయసు చిన్నదే కానీ సంఘ నియమంలో కానీ సంఘ అనుభవంలో కానీ నాకు విశేషమైన అనుభవం ఉంది. కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, మినిస్టీరియల్ ఎథిక్స్, పరిచర్యపరంగా కొన్ని నీతి నియమాలు నాకు ఏడిచినాయి. కాబట్టి అన్నీ చేయలేము, అన్నిటినీ యాక్సెప్ట్ చేయలేము, అన్నిటిని అంగీకరించలేము కదా. కానీ ఫెలోషిప్లో ఏముంటుంది? ఏక మనస్సు, ఏకభావము, ఏక తాత్పర్యము కదా. అందుకని ఎప్పుడైనా ఈ అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ అపోస్తలుల దగ్గర ఉన్న వాళ్ళందరూ చేసిన పని ఏంటంటే వాళ్ళకు కలిగిన స్థిర చర ఆస్తులన్నీ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు అపోస్తలులు చేసిన పని ఏంటి? అవసరాల కొద్దీ వాటిని ఇవ్వలేదు, పంచిపెట్టారు. పంచిపెట్టడం ఇది కూడా రావాలి, దాచుకోవడం కాదు. ఏం చేశారు? పంచిపెట్టారు.
వారి అవసరతలను బట్టి అపోస్తలులు చేసిన పని ఏంటంటే పంచిపెట్టారు. అప్పుడు ఎవరు కూడా లేమిలో లేరు కదా. ఇప్పుడు మన వాళ్ళు చీరలు ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చారో తెలియదు కదా. కాబట్టి ఇచ్చిన వాళ్ళకి 2 వెళ్ళి వెళ్ళిన వాళ్ళకి ఏమి వెళ్ళలేదు. అది అంత పెద్ద పంచాయతీ నాకు 2025లో కదా. అవసరమా? ఇన్ని 4 జిల్లాల్లో మనకున్న పరిచర్య మీద అదొక చిన్న పంచాయతీ అవసరమా నా జీవితానికి కదా. అందుకని పేరున యూనిఫామ్గా ఒకటి ఇచ్చేసామనుకో, ఇంకెవరైనా అడుగుతారా దాని గురించి కదా. నీకు అది వచ్చిందా, నీకు ఆ డిజైన్ వచ్చిందా, నీకు చెంగు ముడేసి ఇచ్చారా, ముడేయకుండా ఇచ్చారా, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఇది ఫెలోషిప్ని అర్థం చేసుకోవాలి మీరు కదా. ఇది లేకపోతే చాలా కష్టం, మిస్ అయిపోతాం మనం. మధ్యలో చెప్పాను కదా, వచ్చిన వాళ్ళకి 2 వస్తుంది, రాని వాళ్ళకి ఏమి రావట్లేదు. రాని వాళ్ళు ఏమో ఖచ్చితంగా అరే ఇచ్చినోడిని అడగచ్చుగా, నన్ను అడిగితే దీనికోసం ఆపి మరి పంపు దగ్గర అడిగినట్టు. మనకు ఎలాగో పంపు ఉంది కదా, అలాగంటంగా అలా అంటే అదే ఈ పరదేశ్ ఏం చేస్తాడు ఎక్కడ, ఏమీ చేయలేడు కూడా. అరే రే 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 అది చాలా ఉండిపోయింది నాకు అసలు సంవత్సరం కాలంగా దాని గురించి. అసలు అయ్యో ఎంత పని జరిగిందా అనుకుంటా ఉంటాం. ఎందుకనంటే మనకి అంటే ముఖ్యంగా మేము పల్లెటూరు కాబట్టి ముఖ్యంగా ఇటువంటి మనోభావాలు దెబ్బతింటున్న ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఇచ్చే విషయంలో ఆ యూనిఫామిటీ చూస్తాం. ఎందుకనంటే పిల్లల్ని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకి ఒక చిన్నది అటు ఇటు అయినా సరే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అంతెందుకు ఒక గరిట అటు ఇటు అయినా సరే మళ్ళీ ఇబ్బంది వాళ్ళకి, అంత తేడాలు వస్తాయి. నిజమే, అక్కడ మనం ఏకభావాన్ని మనం చూపించినప్పుడు వాళ్ళకు కూడా సహవాసాన్ని మనం అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. ఆ వయసు నుంచే షేరింగ్ అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే ఫెలోషిప్ అంటే ఫెలోస్ ఇన్ ది సేమ్ షిప్, వాకింగ్ టుగెదర్, షేరింగ్ టుగెదర్, డ్వెల్లింగ్ టుగెదర్, కలిసి నివసించటం, కలిసి పంచుకోవటం, కలిసి నడవటం. షేరింగ్ ది సేమ్ స్పిరిట్, ఒకే ఆత్మను పంచుకోవటం అంటే ఒకే ఆత్మీయతలో ఉండటం. షేరింగ్ ది సేమ్ రిసోర్సెస్, ఒకే వనరులను మనం పంచుకోవటం. గమనించండి. అందుకని ఇటువంటి సహవాసాన్ని మనకు ప్రభు బల్ల జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకటి క్షమాపణ, రెండవది సహవాసం, ఫర్గివ్నెస్, ఫెలోషిప్, ఆఖరిగా ఫ్యూచర్, భవిష్యత్తును కూడా మనకు ప్రభు బల్ల జ్ఞాపకం చేస్తూ ఉంది. భవిష్యత్తు గమనించండి. చెప్పానుగా వీళ్ళందరూ ఎవరో 7 ఎవరో ఓడిపోయిన వాడికి పిలిచి ఎవరైనా భోజనం పెడతారా? కానీ ఆయన పిలిచి భోజనం పెట్టాడు అంటే కదా, ఓడిపోయినోడికి కూడా భోజనం పెట్టాడంటే ఒక కారణం ఏదో ఉండి ఉంటుంది. ఆయన 21వ అధ్యాయము యోహాను సువార్తల ఆ రీతిగా వారిని వచ్చి భోంచేయండి అన్నాడంటే దాని వెనక వారి భవిష్యత్తు ప్రణాళికలో ఆధారపడి ఉన్నాయి. అందుకని వారందరూ కూడా 21వ అధ్యాయము తర్వాత ఎటువంటి ధీరోదాత్తమైన పరిచర్యలు వారు జరిగించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఓడిపోయిన వారు చరిత్ర సృష్టించగలరు అని ఎవరైనా ఊహిస్తారా? 3 సార్లు బొంకిన ఒక అతను పేతురు 3,000 మందిని ఒక్కరోజు మారు మనస్సులోకి నడిపిస్తాడని ఎవరైనా ఊహించగలరా? 18 దేశాల నుంచి వచ్చిన వారికి బోధిస్తాడు అని ఎవరైనా ఊహించగలరా? కానీ అది జరిగింది. ఓడిపోయిన ఇటువంటి శిష్యులని దేవుడు తిరిగి బలంగా వాడుకున్నాడు. వారి భవిష్యత్తు ఏంటో చూపించాడు. అక్కడ మీరు చేయాల్సింది ఇది, అది కాదు. నేను మీకు అప్పగించింది ఇది, అది కాదు కదా. చాలామంది దేవుడు ఉన్నతమైన అనుభవాలు వారికి ఇస్తాడు, బాధ్యతలు వారికి అప్పగిస్తాడు. కానీ చిన్న చిన్న వాటి మీద వారి దృష్టి ఉన్న కారణంగా ఇక్కడే వాళ్ళు అతుకుబడిపోయి ఉంటారు. గమనించండి. పక్షిరాజు మీకు తెలుసుగా, పక్షిరాజు ఎగరవలసిన ప్లేస్ ఏంటంటే మేఘాల కంటే పైగా. అది మేఘాల కంటే కిందగా వచ్చిందంట. ఒకసారి వచ్చి 2 ఫ్లైఓవర్లా భలే ఉన్నాయి పక్కనే, ఓహో దీని బెంచ్ సర్కిల్ అంటారా, ఓకే. పైన భలే ఉన్నాయి గ్రీన్
పార్టీషన్స్ దాని మీద సారీ పద్మ భలే రాశారు ఎవరు సిగ్నల్ దగ్గర బెన్ సర్కిల్ సిగ్నల్ పైన చూసావా ఎప్పుడైనా ఈరోజు ఆయన చూడెళ్ళి రోజు అక్కడ ఆగుతాగా కారు చూసావా పద్మాని ఎంత చేశాడు మరో చరిత్రలాగా. అమ్మో చాలా దూరం తీసుకెళ్ళాడు. పద్మాని కాననైజ్ చేశారు. ఇప్పుడు పద్మ గురించి మనం అమెరికా కూడా వినిపెడుతున్నాం. అరే ఇదే ఆ ఫ్లైఓవర్, ఓకే. మెల్లగా అక్కడ నుంచి ఎన్టీఆర్ ఉన్నాడు ఇక్కడ, భలే ఉన్నాడు. ఆఖరికి అది మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చేసరికి ఆటోనగర్ గేట్ దగ్గర ఒక బోయోడు ఏం చేశాడంటే గురి ఎక్కుపెట్టి ఉంచాడు. అరే వస్తుంది ఇది, ఖచ్చితంగా బాణం వేద్దామని. బాణం వేసిన వెంటనే చిక్కింది, కింద పడిపోయింది. తీసుకోవటానికి వెళ్ళాడు దగ్గరికి బోయోడు. ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే కన్నీళ్ళు విడుస్తూ ఉంది. నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నేను తీసుకోలేను, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు, నీకేమైనా ఆఖరి కోరిక ఉందా అంటే, నాకు ఆఖరి కోరిక ఏం లేదయ్యా, నేను ఉన్నతమైన స్థాయిలో నేను ఎగరవలసి ఉంది, కానీ నా స్థాయిని తగ్గించుకొని నేను కిందకు వచ్చాను కదా, నాకు ఇది జరగాల్సిందే, అందుకని నా బలహీనతను బట్టి నేను ఏడుస్తున్నాను అందంట ఆ పక్షిరాజు. అందుకే గమనించండి, దేవుడు పైనున్న వాటినే, కిందన్న వాటిని కాదు, పైనున్న వాటిని ఆయన లక్ష్య పెట్టమన్నాడు. మన చూపు కూడా ఆ రీతిగానే ఉండాలి. అలా కాకుండా చిన్న చిన్న వాటికి మనం బలహీనతలకు లోబడిపోయామనుకోండి, జీవితాంతం గాడిది చాకరీయే, ఖచ్చితంగా గాడిది చాకరీయే. దానికి మనం పెట్టుకునే పేరేంటంటే బాధ్యత, బరువు కదా. అది ఎవరికి చేస్తామో వాళ్ళు మాత్రం పరాన్న జీవులుగానే ఉండిపోతారు, పారాసైట్స్గా ఉండిపోతారు. మనం మాత్రం కష్టపడతానే ఉంటాం. ఎందుకని? అది వదిలిపెట్టేసి మనం వచ్చాం. వీళ్ళు కూడా బహుశా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత తల ఒక దారి చెదరిపోయిన వాళ్ళే. వీళ్ళు కూడా చెదరిపోయి బిక్కుబిక్కుమంటూ గడిపిన వాళ్ళే. కానీ అటువంటి వారు తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రభువు వీరిని దర్శించి, వీరిని రండి భోంచేయండి అని పిలిచి వారికి భోజనం పెట్టి వారి భవిష్యత్తును వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగ 3 సార్లు బొంకిన పేతురు మరి చెరసాలలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి పేతురుని విడిపిస్తాడు అని ఎవరైనా ఊహించగలరా? కానీ దేవుడు ఊహకందని అద్భుతాలు శిష్యుల పట్ల జరిగించాడు. దానిని బట్టే అందరూ కూడా విస్తుపోయారు. వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? ఈ చేపలు పట్టుకునే శిష్యుల్ని చూసి భూమిని తలకిందులు చేసేవారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. భూమిని తలకిందులు చేసేవారు. ఎవరు ఊహించరో ఓడిపోయిన వాళ్ళు చరిత్ర సృష్టించగలరని, కానీ శిష్యులు చరిత్ర సృష్టించారు. హల్లెలూయా. అందుకనే గమనించండి, 2025వ సంవత్సరంలో ఏమీ చేయలేకపోయాం, ఓడిపోయాం. కానీ 2026వ సంవత్సరంలో రండి భోంచేయండి అని ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన భవిష్యత్తును మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం బల్లను సమీపించామంటే ఒక గొప్ప నిదర్శనం ఏంటంటే మనం క్షమాపణ పొందుకున్నాము అని, మనం క్షమించబడ్డాము అని కదా. వారిని క్షమించకుండా వారిని భోజనానికి పిలుస్తాడా? పిలవడు. ప్రభు వారిని భోజనానికి పిలిచాడు. ఆయనే దగ్గరుండి చేపలు రొట్టె వడ్డించాడు. అంటే వారిని ఆయన ఏం చేశాడు? క్షమించాడు కాబట్టి పిలిచాడు. ఆ క్షమాపణను పొందుకున్న మనము కూడా దేవుడు మనకు ఒక భవిష్యత్తును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 2026వ సంవత్సరంలో ఒక భారాన్ని మన పట్ల ఆయన పెట్టాడు. శిష్యులు ఎలాగైతే అపోస్తల కార్యముల్లో ఎవరో ఊహించని చరిత్రను తిరగరాసే ఒక గొప్ప పరిచర్యను చేశారో మనము కూడా ఆ రీతిగానే చేయాలనేది దేవుని చిత్తమై ఉంది. దానికోసమే ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. గమనించండి. కొలతలు తెలుసుగా, కొలతలు. బస్సులో కానీ ట్రైన్లో కానీ సీట్ దొరకలేదు అనుకోండి, ఓ జానడు జాగా ఇవ్వచ్చుగా కూర్చుంటాం అంటారా? అంటే కూర్చోటానికి అంత, జాగాకేమో జానడు. చంద్రగూడెంలో పూలు కొంటారు కదా, మల్లెపూలకేమో మూరెడు. మరి బట్టలు కొంటారు కదా, బట్టలకేమో బారెడు కదా. జాగాకేమో జానడు, మల్లెపూలకేమో మూరెడు, బట్టలకేమో బారెడు. మరి మన పరిస్థితి ఏంటి? మనిషికి 39వ అధ్యాయము కీర్తన, 39వ కీర్తన 5వ చరణం,
39వ కీర్తన 5వ చరణం చదువుదాం అందరు కలిసి. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా. ఏది? నాట్ ఈవెన్ జానా, నాట్ ఈవెన్ మోరా. ఇక భార్యడు పక్కన పెట్టేద్దాం. ఎంతంట? జానడి కంటే తక్కువ. బెత్తడంటే ఎంతయ్యా కదా? మనిషి ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. బెత్తిడంటే చెప్పానుగా, 4 వేళ్ళు. 4 20లు, 4 20లు 80. మనిషి ఆయుష్ ఇంతేనండి. నాతో సహా చాలామందికి 2 20లు అయిపోయినాయి. ఇంకా మిగిలింది హాఫ్ బెత్తిడు. బెత్తిడు కూడా కాదు, హాఫ్ బెత్తిడు మిగిలింది. ఇంకొంతమందికి క్వార్టర్ బెత్తిడే మిగిలింది. 60లు కూడా దాటేశారు మనలో కొంతమంది. ఇక ఉన్నది ఆ కొద్దికి సమయమే. ప్రభు కోసం వాడబడకపోతే కనీసం ఈ 2026 సంవత్సరంలో ఆయన ఆహ్వానిస్తున్నాడుగా, రండి భోంచేయండి అని. ఆయన బల్లలో పాల్గొని మన భవిష్యత్తుని మనం ఆయన చేతులకు అప్పగించుకొని ఈ కొద్ది పరిమాణంలో, ఈ బెత్తిడంత పరిమాణం ఉన్న మానవ జీవితంలో ప్రభు కొరకు వాడబడకపోతే ఇంతకు మించిన విచారకరమైన సంగతి ఏమైనా ఉంటుందా? గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు. మనం ఫలించాలంటే మనము కూడా ప్రభు కొరకు అరిగిపోవాలి, నలిగిపోవాలి, కరిగిపోవాలి. అప్పుడే ఆయన కొరకు మనం వాడబడతాం కదా. ఆయన ఇచ్చిన ఈ దేహాన్ని చక్కగా సెంటు కొట్టి పెట్టిలో పెట్టి మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తే ఏం ఉపయోగం కదా. అందుకనే ఎక్కువ రెస్ట్లో ఉంటే ఎక్కువ తుప్పు పట్టుద్ది మనిషికి. రెస్ట్ లేకుండా రెస్ట్లెస్గా పనిచేయాలి కదా. మొన్న పరుచూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు సైకిల్ మీద వెళ్తున్న సేవకుడిని చూసా. చాలా కాలం తర్వాత సైకిల్ మీద వెళ్తున్న సేవకుడు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. సైకిల్ వాడే సేవకుడు ఎవరున్నారు ఇక్కడ కదా. ఒకవేళ సైకిల్తో సేవ ప్రారంభించినా సరే మైక్ దగ్గరికి రాగానే ప్రభు బైక్ మీద సేవ చేయమంటున్నాడు అంటాడు. అప్పుడు జనాలందరూ సందాలు వేసుకోవాలి. అటువంటి వాళ్ళు మనం ఈ రోజుల్లో చూస్తున్నాం, పల్లెటూరుల్లో సహా. మన దగ్గరికి కూడా సేవకుల మీటింగ్ చెప్తాను కదా ప్రతీ నెల. ఎవరు సైకిల్ మీద రారు, అట్లీస్ట్ టీవీఎస్ ఎక్సెల్ మీద అయినా వస్తారు. కానీ ఇంకా సైకిల్ మీద సేవ చేసే సేవకుల్ని నేను ఆ రోజు చూసి చాలా ఆశ్చర్యపోయేది. 2025లో కూడా సైకిల్ తొక్కుకుంటూ సేవ చేసేవారు. అంటే నలిగిపోతున్నారు, కరిగిపోతున్నారు. ఈ బెట్టిదంత జీవితాన్ని దేవుని కొరకు దారపోస్తున్నారు. వారి భవిష్యత్తు ఏంటో వారికి అర్థమయ్యింది. వారి గురి గమ్యం వారు మర్చిపోలేదు. ప్రభుని సంతోషపెట్టే దిశగా వారు వెళ్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్షమించబడిన మనము ప్రభు బల దగ్గరికి వస్తున్నాం, ఆయన సహవాసంలో ఉంటున్నాం, మన భవిష్యత్తును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రీతిగా 2026లో ప్రభు మనకు గొప్ప భవిష్యత్తును ఇచ్చును గాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీ బల్లను సమీపించటానికి, మీ శరీరం అనబడిన రొట్టెను, మీ రక్తమనబడిన ద్రాక్షారసాన్ని మేము పాలు పంచుకోవటానికి నాయన సహాయము చేయండి. మమ్మల్ని మేము సరి చేసుకొని మీకు సమీపస్తులుగా మీ సహవాసంలో జీవిస్తూ ముందుకు కొనసాగే భాగ్యాన్ని ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయంలో భద్రం చేయండి, నీరు కట్టి ఫలింపచేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అధ్యాయం 23వ వచనం నుంచి కొన్ని వార్తలు జ్ఞానం చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని.